ధర్మరాజు వస్త్రంతో ముఖాన్ని కప్పుకొని వెళ్ళాడు. భీముడు తన విశాలమైన బాహువులను చూసుకుంటూ వెళ్ళాడు. ఏమిటి ఇంకో పరి చెప్పు. ధర్మరాజు ముఖాన్ని కప్పుకున్నాడు, ముఖం కప్పుకొని వెళ్ళాడు వస్త్రంతో. ఆహా, మంచిది మంచిది. భీముడు తన విశాలమైన బాహువులను ఒక పారి తట్టుకుంటూ చూసుకుంటూ మురిసిపోతూ వెళ్ళాడు. అవునా, అట్లా చేశాడా? అర్జునుడు ఇసుకను చల్లుకుంటూ వెళ్ళాడు. చూడండి, నిజమే ఇది. దుమ్ము ఎత్తిపోస్తారు వెళ్తారంటారు కదా, దుమ్ము ఎత్తిపోస్తే అయిపోయింది, పని అయిపోయినట్టు. ఇసుకను చల్లుకుంటూ వెళ్ళాడు. ఆహా, అయినట్టే మన పని. సహదేవుడు తన ముఖం మీద మట్టి పోసుకొని వెళ్ళాడు. తన ముఖం మీదే మట్టి పోసుకున్నాడు సహదేవుడు. మట్టి పూసుకొని వెళ్ళాడు. మొత్తం అంతా రంగురంగు మట్టి పూసుకున్నాడు. నకులుడు లోకంలో చాలా అందగాడు. అతడు ఒళ్ళంతా దుమ్ము పూసుకొని దుమ్ములో పొర్లాడాడు. దుమ్ములో పొర్లాడి దుమ్ము పూసుకొని వెళ్ళాడు. ద్రౌపది తన ముఖాన్ని జుట్టుతో కప్పుకొని ఏడుస్తూ ధర్మరాజు వెంట వెళ్ళింది. అన్ని అపశకునాలు ఇవంతా కూడా. భయపడ్డాడు ముసలుడు, బాగా భయపడ్డాడు. భయపడి ఏం చేశాడో తెలీదు. అక్కడే అన్నీ అయిపోయాయేమో తెలియదు అంతగా. పాండవుల పురోహితుడు, గురువు దౌమ్య మహర్షి ఆయన దర్భలను చేతిలో పట్టుకొని రుద్రుడికి యముడికి సంబంధించిన మంత్రాలను చదువుకుంటూ వెళ్ళాడు గట్టిగా. రుద్రుడు, యముడు, ఓ యమ ఆవాహయామి, యమ ఆవాహయామి అని మన ఇంటికి అట్లా చూపించాడు. ఇట్లా ఏంటి ధూమ్యుడు ఎట్లా అన్నాడా? దర్భలు రకరకాలుగా కట్టాడు. దర్భలు ఒకటి ఉంగరంలాగా కట్టాడు, ఒకటి కంకణంలాగా కట్టాడు, ఒకటి చక్రంలాగా కట్టాడు. చిత్రంగా కట్టి అట్లా దర్భలు చూపించటం ఇంటికి. ఓ యమ ఆవాహయామి, ఏ శని ఆవాహయామి, యముడు శని, రుద్ర ఆవాహయామి, ఇట్లా అనేక ప్రకారం ఇంకా ఏదేదో దేవత పేర్లు చెప్పారు. నాకు అదంతా నేను చెప్పలేను ఇప్పుడు అని దౌమ్యుడు చూసుకుంటూ వెళ్ళాడు. అవునా, ఇట్లా చేశారా? అప్పుడు ధృతరాష్ట్రుడికి అనుమానం వచ్చింది. అవునా, ఏమేమి తర్వాత చెప్పు ఇలా అడిగాడు. ఓ విదురా, వారు అలా ఎందుకు వెళ్ళారు? అలా వెళ్ళటంలో వారి ఉద్దేశం ఏమిటి? వారు అలా ఎందుకు ప్రవర్తించారు? వారి ఆంతర్యం ఏమిటి నాకు చెప్పు అని అడిగాడు. విదురుడు, నీ కుమారులు మోసం చేసి వారి రాజ్యాన్ని అపహరించారు, వారి సంపదను అపహరించారు. అయినా ధర్మాత్ముడైన ధర్మరాజు యొక్క బుద్ధి చెదిరిపోలేదు, కలవరపాటు చెందలేదు, ధర్మాన్ని ఆశ్రయించుంది, చెడ్డదారిని త్రొక్కలేదు. యోసౌ రాజా గృణీ నిత్యం ధార్తరాష్ట్రేషు భారత. ఓ రాజా, ఆ ధర్మరాజు కౌరవులపై ఎప్పుడు దయగలిగి ఉన్నాడు. నీ కొడుకులు మోసం చేయటం వల్లనే రాజ్యాన్ని కోల్పోయాడు. మోసానికి అతడికి కోపం వచ్చింది. ఆ కోపం నీ కొడుకుల మీద పడకూడదు, పడితే వారు భస్మైపోతారు. ఈ రాజ్యం మీద పడకూడదు, ఈ రాజ్యం బాగుండాలి, అందరూ బాగుండాలనే దృష్టితో ముఖం మీద గుడ్డను కప్పుకొని ఉన్నాడు. ముఖం చూడకూడదు కదా అందుకని ముఖం మీద కప్పుకున్నాడు. అట్లా ఏమైనా అయింటే ధర్మరాజు ముసుగు తీసి వెళ్ళిపోయింటే అక్కడికే భస్మం అయిపోదురు. అక్కడికి మహాభారతం నిలిచిపో. వీళ్ళు ఎట్లా చేస్తున్నారు అంతే. నకులుడు, ఈ సహదేవుడు, వీళ్ళంతా కూడా మట్టి పోసుకున్నారు. అంతా ఈ మధ్యలో భుజాలు తట్టుకొని చూసుకుంటూ చెప్పు తీసుకొని ఓ పారి చూపించి కింద వేస్తూ ఈ భీముడు
చెప్పును ఓపారు చూపించేది ఇట్లా, ఆ ఇంటి తట్టు చూపించేది, మళ్ళీ కింద వేసుకొని చెప్పుని, మళ్ళీ భుజాలకి చెప్పుతో ఇట్లా కొట్టుకునేది. ఇట్లంతా చేసే, అవునా ఇట్లంతా చేసేది, అంత అపశకనం కదా. మనకు శకునమే మహారాజా, మీకు కదా శకునం, ఎప్పుడు మీకు బాగుంటుంది శకునం. నిజమే. గుడ్డను కప్పుకున్నాడా ధర్మరాజు? అవును, ఇంకేం కప్పుకోవాలా, ఉండేది ఒకే గుడ్డ ఇచ్చారు కదా, అది కప్పుకున్నాడు అంతే. అందుకని ధర్మరాజు కళ్ళు విప్పలేదట, కళ్ళు మూసుకొని వెళ్ళాడట. కళ్ళు తెరిచింటే అయిపోవు పని. నాహం జనం నిర్దహేయం దృష్ట్వా ఘోరేణ చక్షుషా, దృష్ట్వా ఘోరేణ చక్షుషా సపిధాయ ముఖం రాజ, సపిధాయ ముఖం రాజ తస్మాత్ గచ్చతి పాండవః. భయంకరమైన ఈ చూపులతో అపరాధం చేయని ప్రజలు కాలిపోకూడదు, భస్మైపోకూడదు అనే భావంతో ధర్మరాజు తన ముఖాన్ని వస్త్రంతో కప్పుకొని వెళ్ళాడు. అంత దయగలవాడు ధర్మరాజు. తర్వాత భీముడు చేసిన సూచన గురించి చెబుతున్నాను విను. ఒకటే కాదు, రెండు కాదు ఆయన చేసింది. బాహుబలంతో నాకు సాటి అయిన వాడే లేడు అని ప్రకటిస్తూ తన బాహువులను చూసుకుంటూ వెళ్ళాడు. యుద్ధంలో నేను బాహుబలంతోనే పోరాడతాను, అప్పుడే నా శక్తిని చూపిస్తాను, అవమానించి చిందులు త్రొక్కిన వారందరికీ గట్టి సమాధానం చెప్తాను అని సూచిస్తూ వెళ్ళాడు. ఇక అర్జునుడు ఇసుకను చల్లుకుంటూ ధర్మరాజు వెనకాల వెళ్ళాడు. అది ఇసుకను వెనక్కు చల్లుకుంటూ వెళ్ళాడు. మన పని అయిపోయినట్టే లెక్క. ఇసుక చల్లుతున్నప్పుడు ఇసుక రేణువులు భూమిపై చిందరవందంగా పడతాయి, ఒకదానికొకటి కలుసుకోకుండా పడతాయి. అలాగే నేను కూడా నా బాణాలను వర్షిస్తాను, ఒక బాణానికి మరో బాణం తగలకుండా ప్రయోగిస్తాను, శత్రువుల తలను ఇలాగే నేల కూలుస్తాను అని సూచిస్తూ ఇసుకను చల్లుతూ వెళ్ళాడట. అది ఎంత అంతరాత్మను చూడండి. మనమే దుమ్ము కొట్టుకొని వెళ్ళాడు అంటాం మనం, ఆ దాంట్లో అంతరాత్మ చూడండి ఎంత బాగుంది. ఇసుకను చల్లుతున్నానంటే అంత పిటికలు ఇసుక అనేటువంటిది ఎన్ని కణాలు, అవి కొన్ని లక్ష కణాలు, ఒకదానికొకటి అంటబట్ట కణాలు అట్లా కింద పడతాయట, చల్లా చెదరే. ఆ విధంగా వర్షాన్ని కురిపిస్తాను, బాణ వర్షం కురిపించి ఇక్కడ ఉండేవాళ్ళంతా మట్టి కలుపుతాను అని అర్థం. ఇక సహదేవుడు ఎలా వెళ్ళాడంటే, ఇప్పుడు నా ముఖాన్ని ఎవరూ చూడకూడదు, గుర్తించకూడదు, నా భావాలను ఎవరూ తెలుసుకోకూడదు అనే భావంతో ముఖంపై మట్టి పూసుకొని వెళ్ళాడు. యుద్ధంలోనే నా భావాలన్నీ చేతలలో కనిపిస్తాయని సూచిస్తూ వెళ్ళాడు. అప్పుడు నేను చూపిస్తాను అని నకులుడు ఇలా సూచించాడు. దారిలో ఏ స్త్రీ మనస్సైనా దొంగలించకూడదు అని భావించి నకులుడు తన శరీరం అంతా దుమ్ము పూసుకొని వెళ్ళాడు. దారుణమైన కులక్షయం జరుగుతోంది కనుక జితేంద్రుడనై ఉండాలి, గురి మీదే ఉండాలనే దృష్టి కలిగి ముందుకు వెళ్ళాడు నకులుడు. ఇక ద్రౌపది సంగతి విను. ఆమె ఏకవస్త్రధారి అయి ఉంది, జుట్టు విరబోసుకొని ఉంది, వస్త్రంపై నెత్తుటి మరకలున్నాయి. ఆమె విలపిస్తూ ఇలా అంది, యత్కృతేక మిదం ప్రాప్త, యత్కృతేక మిదం ప్రాప్త తేషాం వర్షే చతుర్దశే హతపత్యో హత సుతాః హతబంధు జనప్రియాః హతబంధు జనప్రియాః బహుశోణిత దిగ్ధాంగ్యః ముక్తకేశో రజస్వలాః ముక్తకేశో రజస్వలాః ఏవం కృతోదక భార్యాక ఏవం కృతోదక భార్యాక ప్రవేక్షంతి
గజాహ్వయం. ఎవరు అన్యాయం చేయటం వల్ల నేను ఈరోజు ఈ స్థితికి వచ్చానో వారి భార్యలు కూడా ఈ రోజు నుంచి 14వ సంవత్సరంలో తమ భర్తలను పోగొట్టుకుంటారు, పుత్రులను కోల్పోతారు, బంధువులను కోల్పోతారు, ప్రియజనులను కోల్పోతారు, శరీరమంతా నెత్తిటి మరకలను కలిగి ఉంటారు, దుమ్ము ధూళితో నుండి జుట్టు విరబోసుకొని ఉంటారు. అట్లా అక్కడక్కడే కిందపడి ఏడుస్తూ మొత్తుకుంటుంటారు. భర్తలకు తిలోదకాల ఇచ్చి ఈ హస్తినాపురంలోకి ప్రవేశిస్తారు అని పలుకుతూ వెళ్ళింది. పురోహితుడైనటువంటి దౌమ్యుడు చేతిలోని దర్భలను నైరుతి దిశ వైపుకు చూపిస్తూ యముడికి సంబంధించిన మంత్రాలను చదువుకుంటూ విపరీతం గట్టిగా చదువుకుంటూ వెళ్ళాడు. ఆ యమ మంత్రాలు చదువుతుంటే నా గుండెకాయలే పగిలిపోయింది. అవునా, ఇప్పుడు నా గుండెకాయలు పగిలిపోతున్నాయి విదురా. పగల్ని నీకు నిజంగా పగలదు, నీ గుండెకాయ లేదు నీకు. లోపల వజ్రంతో చేసినటువంటి గుండెకాయ నీకుంది, దేవుడు అట్లా పెట్టాడు. అసలు నీ గుండెకాయ కాదు అది. ఏంటి అట్లంటావు? ఆయన చేసిన సూచన ఏమిటంటే, యుద్ధంలో దౌమ్యుడు యుద్ధంలో కౌరవులు మరణించినప్పుడు వారి గురువులు కూడా ఇలాగే సామగాన మంత్రాలను చదువుకుంటూ నడుస్తారు, ఇది జరిగి తీరుతుంది అని సూచిస్తూ దౌమ్యుడు వెళ్ళాడు. నాలాగానే వాళ్ళు కూడా చదువుకొని వెళ్తారు వాళ్ళంతా చచ్చిపోయినప్పుడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆ సమయంలో ప్రజలందరూ దుఃఖిస్తూ మాటిమాటికి ఇలా అన్నారు, అయ్యో మన ప్రభువులు ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నారు, వారు ఎంతటి కష్టంలో ఉన్నారో చూడండి, ఎలాంటి ఆపదలో చిక్కుకున్నారో చూడండి. ఈ కురువృద్ధులంతా పేరుకు మాత్రమే పెద్దలుగా ఉన్నారు, గాడిదల్లాగా వచ్చాయి వయస్సులు ఒక్కొక్కరికి, 100 కొద్దీ అయిపోయింది ఒక్కొక్కరికి. ఒక గడ్డానికి ఇంకొక గడ్డం అంటుకొని జడ వేసి పట్టుకొని ఒక్క పారి లాగి కొడదామా అనిపిస్తుంది. పెద్దల్లాగా ఉన్నారు వీళ్ళంతా. భూషణం చూడండి, వాళ్ళ ముఖాలు చూడండి. కానీ చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళంతా కూడా. ఆ కౌరవులకు రాజ్యం కావాలనే లోపం ఎక్కువ. అందుకే పాండు కుమారులను అన్యాయంగా అవమానించాడు, చాలకోకుండా వెళ్ళగొడుతున్నాడు. ఈ పాండవులు లేకపోతే మనమంతా అనాథలం అయిపోతాం. కౌరవులు దుర్మార్గులు, లోబులు, నీచులు, దుష్టులు, దుర్మార్గులు, లోబులు, ఇలాంటి వారిపై మనకెలా ప్రేమ పుడుతుంది? పుట్టనే పుట్టదు అన్నారు. అలా కుంతీ కుమారులు తమ ఆకారాల ద్వారాలను చేష్టల ద్వారాలను వాళ్ళ యొక్క నడత, తమ ఆకారాల అంటే వాళ్ళు చూపించేటువంటి భావహావాలు, చేష్టల ద్వారాను కూడా ఆ విధమైనటువంటి మనస్సులో నిర్ణయాలను ప్రకటిస్తూ అడవికి వెళ్ళారు రాజా. హస్తినాపురం నుండి వారు వెళుతున్న సమయంలో ఆకాశంలో మెరుపులు మెరిశాయి. అప్పుడు ఆకాశంలో మేఘాలు లేవు, అయినా మెరుపులు మెరిశాయి. హఠాత్తుగా భూమి కంపించింది. అప్పుడు సూర్యుడు కనిపించకుండా పోయాడు. ఇంకా అమావాస్య రాలేదు, అయినా రాహు సూర్యుడిని మింగేశాడు. నగరానికి ఎడమ వైపున ఉల్క రాలింది. ఆ సమయంలో గద్దలు, నక్కలు, కాకులు మొదలైన మాంసాహారులైనటువంటి ప్రాణులు దేవాలయాల్లోనూ యజ్ఞశాలల్లోనూ ప్రహరీ గోడలపైన మేడలపైన మాంసపు ముక్కలను విడిచిపెట్టి వెళ్ళాయి. అసలు తినలేదు. దేవాలయాల మీద, ప్రహరీ గోడల మీద మాంసపు ముక్కలను విడిచేది అంటే అపశకునం. ఓ మహారాజా, ఇలా జరగటం అనేది నీ చెడు ఆలోచనకు ఫలితమని గ్రహించు. ఇంకా ఎన్నో అపశకునాలు పుట్టాయి, ఇవన్నీ భరత వంశం నాశనమవుతుందని సూచించాయి అన్నాడు. ఇలా ధృతరాష్ట్రుడు, విదురుడు మాట్లాడుకుంటున్నట్టు సమయంలో
అటు కౌరవుల వద్దకు నారద మహర్షులతో కలిసి వచ్చాడు. ఆయన సభా మధ్యలో నిలబడి గంభీరంగా ఇలా అన్నాడు. ఇతశ్చతుర్దశే వర్షే వినక్షంతీహ కౌరవాగ దుర్యోధన పరాధేన భీమార్జున బలేన చ. ఈ రోజు నుంచి సరిగ్గా 14వ సంవత్సరంలో దుర్యోధనుడు చేసిన అపరాధం వల్ల, భీమార్జున బలం వల్ల కౌరవులందరూ నశిస్తారు అని శాపమిచ్చి నారద మహర్షి అక్కడి నుంచి ఆకాశానికి ఎగిరి అదృశ్యమైపోయాడు. 14 సంవత్సరాలకి నాశనం అయిపోతుంది ఇది అని. ఇటు ధృతరాష్ట్రుడు విదురునితో, విదురా, జరిగిన పరిస్థితులను చూసి మా గురించి నగర ప్రజలు ఏమనుకుంటున్నారు, గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి మాటలు నాకు ఉన్నది ఉన్నట్లుగా చెప్పు, వారి భావాలను కూడా ఉన్నది ఉన్నట్లుగా చెప్పు అని అడిగాడు. అవునవును, చిన్నప్పటి నుంచి నేను చెప్పటమే అయిపోయింది నీకు, నన్నెందుకు ఇట్లా చేశాడో తెలీదు, ఏమన్నానో ఏమి నేను తమ్ముడినో తెలీదు, ఏం మంత్రో నా పాడు మంత్రి నాకెందుకు ఈ మంత్రిత్వం నాకు అర్థం కాలే అని మనసులో తిట్టుకున్నాడు బాగా. కృష్ణ, ఏంటి కర్మ నాకు, ఎందుకయ్యా ఈ శాపం పెట్టావు నాకు, ఎందుకయ్యా ఈ నన్ను అనుభవించేటట్టు చేశావు, ఈ గుడ్డోడితో నేను ఏగలేకపోతున్నాను. ఈ మధ్యలో చెవుడు వేడ వచ్చింది ఈ గుడ్డోడికి, అట్లా తట్టి చెప్పాల్సి వచ్చింది. నా చేత కావటం లేదు నాకు. ప్రజలంతా ఇంతవరకు పాండవులు అనుకుంది చెప్పా, సరేలే అనుకున్నా. ఇప్పుడు నారదుడు వచ్చాడు, శాపం పెట్టి పక్కన వెళ్ళిపోయాడు. అసలు ఆయన పట్టుకుందామంటే పత్తానే లేడు, వెళ్ళిపోయాడు. ఎవరు అని అడుగుతారు. నారదుడు అన్నా అర్థం కావటంలే ఆయనకి. ఎందుకంటే నారాయణ కృష్ణ అంటే చెవులు మూసుకున్నాడు ధృతరాష్ట్రుడు, అందుకని వినపడదు. ఏం చేసేది, అది వినింటేనే బాగుండు వీడికి. అప్పుడు విదురుడు అంటున్నాడు, మహారాజా, రాజ్యంలోని 4 వర్ణాల వారి మాటలను చెబుతాను, నువ్వు విను, సంతోషపడు, బాగుంటావు, ఆనందపడతావు. ప్రజలందరూ దుఃఖిస్తూ, అయ్యో ఈ పాండవులు మనకు ప్రభువులు. ఏమన్నారు? ప్రభువులు. వాళ్ళే అంటున్నా ప్రభువులు, మేం కాదా? నాకేం తెలుసు, వాళ్ళు అనుకుని చెప్తున్నాను అంతే. చెప్పదంటే వద్దు, అదే చెప్పు. మీరు అడవులకు వెళుతున్నారు చూడండి, వీళ్ళంతా వీరు మహారాజుల్లాగా ఉండే వీరిని ధృతరాష్ట్ర కుమారులు ఇప్పుడు ఏ స్థితికి తీసుకొని వచ్చారో చూడండి. వీరు బికారులైపోయారు అని దుఃఖించారు. అవునా? వాళ్ళని గురించి దుఃఖించారా? అవును. నిన్ను గురించి ఎందుకు దుఃఖిస్తారు? అంతేకాదు, స్త్రీలు, బాలురు, వృద్ధులతో కూడిన హస్తినాపురమంతా కూడా ఆనందం లేకుండా ఏడుస్తూ ఉంది. తెలుసా నీకు? ఉత్సాహాన్ని కోల్పోయింది. నువ్వేం రాజునయ్యా నువ్వు? రోగుల బాధలు పడుతున్నట్లుగా ఉంది, అందరూ మూలుగుతున్నారు. ఎక్కడ చూసినా మూలుగటమే అని. నగరంలో అందరూ ఉత్సాహం లేని వారుగా అయిపోయారు. ఎక్కడ పడితే అక్కడ మూలుగుతున్నారు, అంత మూలుగుతున్నారు. అయ్యో, ఇక్కడికి వినపడటం లేదా నీకు చెవులు? ప్రజలు చింత శోకాలలో మునిగిపోయారు. ఒకరితో ఒకరు పాండవులను గురించే మాట్లాడుకుంటున్నారు. మీ కుమారులు చేసిన అన్యాయం గురించే మాట్లాడుకుంటున్నారు. ధర్మరాజు అడవులకు వెళ్ళగానే కురువృద్ధులు శోకిస్తున్నారు, పురప్రజలు చింతిస్తున్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.